అరటికాయ కూర ఎక్కువ గ్రేవీతో చేపల కూర టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 అరటికాయలు తీసుకొని చెక్కు తీసి వాటిని క్రాస్గా కట్ చేసుకొని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక సన్నగా ముక్కలు కట్ చేసుకున్న పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. అది కొంచెం మగ్గి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచి అందులో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని వాటిపై మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎల్లిపాయలు, అల్లం చిన్నగా కట్ చేసి వేయాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కూర ఒకసారి తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పి ముక్కలు చితకకుండా తిప్పాలి. 5 నిమిషాలు ఉండనిచ్చి చింతపండు పులుసు పోసుకోవాలి. దానిని ఒకసారి తిప్పుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దానిని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. కూర చిక్కదనం వచ్చేంతవరకు కొద్దిగా ఉడకనించి చివరగా కొంచెం కొత్తిమీర చల్లి ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి వేడి అరటికాయ కూర రెడీ.